3, 2, 1, 0. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నీ ప్రేమ కోరే చిన్నారులం. రే నువ్వు ఇట్లాంటి రేపు మమ్మల్ని అందరి ముందు నవ్విస్తావుగా. తెలుగు ఈవెంట్లు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేపిస్తా. నేను కూడా దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా పిల్లలతో పాటు. ఐ విల్ రిమూవ్ ది ఇన్ టైం. కాలేజ్ నమ్మేస్తా. ఇంకోసారి కాలేజ్ నమ్మేస్తా. కొంచెం ఫెస్టివల్స్ కి కొంచెం ఫండ్స్ ఇస్తా. అవునా నిజమా? అరే మానిక్ అయితే ఇన్ టైం తీసేస్తాడేమో, నేనైతే లోపలికి వెళ్ళకూడదు రిస్ట్రిక్షన్ తీసేస్తా. వి కెన్ గో టు గర్ల్స్ హాస్టల్. ఆయన పెట్టిన నువ్వేం చేస్తావు చెప్పు, పెట్టినా మేమేం చేస్తావా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? పడుకొని తిని పడుకోవాలి. నేనైతే నేను ఇన్ టైం తీసేస్తా. 10:30 ఇన్ టైం తీసేస్తా, లేకపోతే ఎండ్ సెమ్లన్న పీకేస్తా. అమ్మ నీ అమ్మ, ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తున్నా. నాయ్ ఇంకేముంది, కాలేజ్ మూసిదే. నేనైతే ఫస్ట్ ఇన్ టైం అనేది లేపేసి ఐఐటీలో ఉన్న గర్ల్స్ బాయ్స్ హాస్టల్కి ఎలా ఉంటుంది చూసావా, లైక్ కల్చర్ మెయింటైన్ చేపిస్తా. కల్చర్ మెయింటైన్ కల్చర్ ఐజీ రోజు ఐజీ మంది రోజు ఐజీ. Do you know about Ugadi? Yes. Tell me something about Ugadi, what you know. I have one Telugu friend, but I don't know what Ugadi is. 5 రకాల రుచులు. 6 చేదు, తీపి, పులుపు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్. ఉగాది అంటే చేదు. ఉగాది అంటే కొత్త అలవాట్లని కాదు. ఫస్ట్ వాటర్ వేయాలి, ఒక గిన్నెలో వాటర్ వేయాలి. తర్వాత ఏం వేస్తారు, ఉప్పు వేస్తారు, కారం వేస్తారు, మ్యాంగోస్, తర్వాత చింతపండు రసం, లాస్ట్ లో వేపపూత, అంతే. ఒకసారి బెల్లం మర్చిపోయినా. సాల్ అయిపోయింది నడు. బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ లేదు, పిల్ల లేదు, పెళ్లి లేదు, పిల్ల నుంచి పెళ్లి చేసే మావాలి. నిన్ను టీమ్ లో తీసుకుంటే క్రికెట్ ఆడుకుంటే అమ్మాయిలు తిరిగేకి వెళ్ళవురా. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం అన్ని మర్చిపోతారు. జిహెచ్ మ్యాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రివైండ్. జిహెచ్ వాలీబాల్ గ్రౌండ్ బజాజ్ నగర్ నియర్ గర్ల్స్ హాస్టల్. సిఆర్సీ నాకైతే. చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. నా రూమ్ అసలు ప్రతిరోజు ఉంటది, వస్తారు, కూర్చుంటారు, ఆడుకుంటాం, అన్ని చేస్తాం. గెస్ట్ హౌస్ రూట్. Okay. మేము రోజు నైట్ వెళ్ళేది క్యాంటీన్ కి, సో నైట్ క్యాంటీన్. హాస్టల్లో నైట్ క్యాంటీన్. కాలేజీలో ఇష్టమైన ప్లేస్ అంటే లాన్ టెన్నిస్. ఎందుకంటే ఎక్కువ ఈవెంట్లు అక్కడే అవుతాయి కదా. If you want to describe our college experience in one song. बिन कुछ कहे बिन कुछ सुने हाथों में हाथ लिए 4 कदम बस 4 कदम चल दो ना साथ मेरे. హాయ్ గైస్, హలో గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపండి కాస్త పని చేసి అడిగిపోయినా మా ఫేస్ని ఇగ్నోర్ చేసి నేను చెప్పాను. గైస్ మన పూల సందడి దగ్గరకు వచ్చేద్దాం.
ఒకవేళ నీ కాలేజ్ ఎక్స్పీరియన్స్ని ఒక మీమ్ లాగా డిస్క్రైబ్ చేయాలంటే? ఫస్ట్ లో లైక్ జేఈ కౌన్సిలింగ్ అయిపోయాక దుర్గాపూర్ పోయిన వెంటనే ఇది వచ్చిన వెంటనే నాకు భలే ఆఫర్ వచ్చిందట అనిపించింది. విఎన్ఐటి వచ్చిన వెంటనే ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. కాలేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎమ్మటే బీటెక్ అయిపోగానే చేసుకుంటా. పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పిల్ల కూడా రెడీగా ఉంది. అల్లదిగో పిల్ల. సరే మరి జాబ్ వచ్చింది కదా, పెళ్ళి ఎప్పుడు? ఇంకా పార్ట్నర్ ఎత్తుకోవాలి, పార్ట్నర్ తో డిస్కస్ చేసి 5-6. నీ ఫ్రెండ్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? లంగాలు. ఇప్పుడు వస్తుంది ఉగాది. ఫస్ట్ ఇయర్ 1-2 అన్నీరా ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు అమ్మాయి అకౌంట్ అని చెప్పి అమ్మాయి అకౌంట్ నుంచి మెసేజ్ పెడితే డామినోస్కి వెళ్ళి మరి 2 పిజ్జాలు ఆర్డర్ పెట్టాడు. ఆలోచిస్తున్నారు. ఊరికే మేము నైట్ పూట ఊరికే నైట్ అవుట్ చేస్తాం హాస్టల్లో. ఓకే, నైట్ అవుట్. ఓకే, ఇది దొరికిపోయిన మూమెంట్ ఏంది? ఏదైనా లంగ పని చేసుకుంటా? ఎక్కడ? ఏదైనా ఒక లంగ పని చేసి దొరికిపోయిన కాలేదా? చెప్పదురా మళ్ళీ వైరల్ మళ్ళీ వైరల్ అయిపోయినా బీప్ చేస్తాం. మొన్న సంక్రాంతి డాన్స్ అండ్ ఆబ్వియస్లీ హల్లబుల్ ట్రిప్ టు చిక్కల్లారా ప్లేస్మెంట్ రావడం. అసలు వీళ్ళతో ఉన్న మెమరీస్ అయితే చాలా ఎక్కువ. ఈ మెమరీస్ అన్ని ఇంకా ఇప్పటితో అయిపోతున్నాయి అంటే నాకు చాలా బాగా. బెస్ట్ మెమరీ వచ్చేసి వచ్చినప్పుడు బెస్ట్ మెమరీసా? ప్రతిదీ బెస్ట్ మెమరీయే. వీళ్ళిద్దరు పరిచయం అయ్యాక ప్రతిదీ బెస్ట్ మెమరీయే. ఒకరోజు గురు అండ్ దుర్గా తాగేసి అంబాజరీకి వెళ్ళి ఆడపోయి వండుకున్నారు 5ంటికి. I think for everyone it would be IG to take part in their favorite events, support their friends in sports, cultural, literary and everything. I was CR, he was N2 captain. మొత్తం డప్పులు Bunking classes and going out to eat. మేము అందరం ఎవాల్యుయేషన్ తర్వాత వెళ్తున్నప్పుడు సనయ్కి సడన్ గా నోటిఫికేషన్ వచ్చింది జాబ్ వచ్చినట్టు. దట్ వాజ్ వెరీ వండర్ఫుల్ మెమరీ అన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఉంది చూడండి. I don't like this college as much. ఇప్పుడైతే ఐవీ లైఫ్లో జాయిన్ అయ్యాను. ఐవీ లైఫ్ జాయిన్ అయిన తర్వాత నాకైతే చాలా పాజిటివ్ వైబ్ అయితే స్టార్ట్ అయింది అక్కడి నుంచి. నా బెస్ట్ మెమరీ ఏంటిదంటే ఫస్ట్ మా గ్యాంగ్ తోటి అంతా ఫామ్ హౌస్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం. సంక్రాంతి ఎట్లా అనిపించింది? సంక్రాంతి ఈవెంట్ చాలా బాగుండే. మన కల్చరల్ ఇవి డ్యాన్సులు, పాటలు కానీ, నైట్ డీజే నైట్ కానీ చాలా బాగుండే. ఫుడ్ కూడా చాలా మంచిగా ఉండే. రోషన్ గారి రూమ్ మిస్ అవుతాం, ఎందుకంటే వీడి రూమ్కి వచ్చి మేము చాలా సేపు స్పెండ్ చేస్తాం. మేము అందరు గ్రూప్ అందరూ వచ్చి అరే ఏడుస్తున్నాడు రాడు. లేట్ నైట్ చందు టాక్స్ ఎక్కువ మిస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను మన కాలేజ్ ఈవెంట్స్ అనమాట. కాలేజ్ ఈవెంట్స్లో మన వాళ్ళందరినీ ఫోటోలు తీయడం, తర్వాత వీడియోస్ తీయడం, అది నాకు చాలా హ్యాపీనెస్ అనమాట. మమ్మల్ని లేకపోతే అమ్మాయిలున్నారా? మిమ్మల్ని మంచిగా అన్ని ఫొటోస్ తీయడం అది చాలా మిస్ అయ్యేది అనమాట. హ్యాపీగా ఉంది వెళ్ళిపోతున్నందుకు. యాక్చువల్గా చెప్పాలంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఈ ఎమోషన్ అయితే మిక్స్ అవుతాను పక్క. కాలేజ్ అండ్ ఫ్రెండ్స్, క్యాంపస్, వీళ్ళిద్దరిని మిస్ అవుతా, లవరీని, శ్రీనిధిని. యూనిటీ అయితే ఉందిరా మా గ్రూప్లో. ఫస్ట్ ఇయర్లో కలిసాం, ఫైనల్ ఇయర్ వరకు అలానే ఉన్నాం. ఎలా ఉంది మరి ఎక్స్పీరియన్స్? వీడియో షూట్ చేయడం, రీల్ చేయడం ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మన అందరి మెమరీస్ అన్ని షూట్ చేసి మంచి ఒక వీడియో చేయడం, తర్వాత దాని యొక్క మంచి మెమరీ కూడా ఉంటుంది. సో మాకే చాలా మెమరీబుల్ ఉంటుంది అన్నమాట. తర్వాత నేను ఎప్పుడైనా చూసినప్పుడు కూడా అన్ని మెమరీస్ అనేవి గుర్తొస్తుంటాయి. సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఫుడ్ బాగుంది, స్వీట్ సూపర్ ఉంది. స్వీట్ బాగుంది. స్వీట్ అదుర్స్.
హ్యాపీ ఉగాది. వైట్ వచ్చిండ్రా.